ఎగ్ హెల్త్ అండ్ స్పర్మ్ హెల్త్ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్ హెల్తీగా ఉండాలి అంటే ఉమెన్లో ఏ క్రైటీరియా చూస్తారు, ఏమేమి చూస్తారు మీరు? సో నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ ఎప్పుడైతే 25 to 35 డేస్ ఉంటుందో దట్ ఈస్ అ నార్మల్ సైకిల్. సో ఎగ్ రిజర్వ్ డ్రాప్ అవుతుందంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఈస్ ఆల్సో స్లోలీ డ్రాప్. ఇప్పుడు ఉమెన్ ఆల్ ఆర్ వర్కింగ్ కాబట్టి సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్ కానీ ఎన్విరాన్మెంట్ చేంజ్ కానీ అది కూడా ఎగ్ క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తుందా? వాట్ ఎవర్ సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఆర్ టీవీ ఆర్ ఫోన్ వీఆర్ యూజింగ్ అండ్ నైట్ వీఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. సో మనకి సింపుల్ స్టెప్స్ వచ్చేసి ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్. దాని తర్వాత అది ఫెయిల్ అవుతున్నాయి అంటే వీ విల్ గో ఫర్ IUI. నమస్తే, దిస్ ఇస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ అమూల్య గుంపల్లి గారు. సో కియాన్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనమాట. సో వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. యూజువల్గా ఇన్ఫర్టిలిటీ అనగానే లేడీస్నే మనం ఫస్ట్ డౌట్ చేసినా, టెస్టులు చేయించినా, కంప్లైంట్ చేసినా. సో మేల్ ఫర్టిలిటీ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో మనకి ఫర్టిలిటీ అనగానే ఎప్పుడైనా కానీ బ్లేమ్ 50% ఆర్ 100% విమెన్ మీదకి వెళ్ళిపోతుంది. మరీ పెద్దవాళ్ళు ఇంకా ఇంట్లో వచ్చేసరికి అత్తగారు కానీ మామయ్య గారు కానీ వాళ్ళ సైడ్ కానీ ఎవరైనా కానీ నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని అన్ని చెప్తూ ఉంటారు. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే ఉంటుందో 50% ఆఫ్ ద టైమ్స్ ఆర్ మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ అంటే 60% ఆఫ్ ద టైమ్స్ కూడా మేల్ కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు అందుకనే కపుల్స్ని ఇద్దరిని కలిసి రావాలి ఫర్టిలిటీ క్లినిక్కి, అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ విజిట్ మనం ఇవాల్యుయేషన్ చేసుకోవడానికి కానీ, టు నో సమ్ ఆన్సర్స్ కానీ, వాళ్ళ ఫర్టిలిటీ జర్నీలో మనకు ఎటువంటి స్టెప్ ముందుకెళ్తే వీ విల్ గెట్ సమ్ రిజల్ట్స్, దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఫర్టిలిటీ క్లినిక్కి కపుల్స్గా రావాలి టు అండర్స్టాండ్ వాళ్ళలో ప్రాబ్లం ఉందా, వీళ్ళలో ప్రాబ్లం ఉందని. అండ్ బేసిక్గా మనకి ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్లో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఎలాగో ఫిమేల్స్కి స్కాన్స్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ చేస్తాం, మేల్ కూడా సెమెన్ పారామీటర్స్ చూడాలి. సెమెన్ పారామీటర్స్ చూసి వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి అంటే లైక్ డైలీ యాక్టివిటీస్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అకేషనలీ అయినా కూడా వాట్ ఈస్ అమౌంట్ దే ఆర్ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్, అది మనం తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి హౌ ఇస్ దేర్ మెటబాలిక్ స్టేటస్, వాళ్ళకి ఎటువంటి హైపర్ టెన్షన్ కానీ డయాబెటిక్ మీద మెడిసిన్స్లో ఉన్నారా, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అండ్ వాళ్ళ వాళ్ళ స్టేచర్ ఎలా ఉంది, లైక్ వాళ్ళ హైట్ అండ్ వెయిట్ ఇస్ మ్యాచింగ్, BMI ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా ఒబేస్ స్పెక్ట్రమ్లో ఉన్నారా. సో వాట్ ఆర్ ద అదర్ కండిషన్స్, అండ్ అలాంగ్ విత్ దట్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏమైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ఇష్యూస్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ఇష్యూస్ కానీ, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ ఇస్ కాజింగ్ దట్, అండ్ అలాంటి ఇష్యూస్ మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే అలా ఇవాల్యుయేషన్లోకి వచ్చినప్పుడు మనకి చాలా బేసిక్ థింగ్స్ అండర్స్టాండింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫీమేల్లో మనం రెగ్యులర్గా చూసేది చాలా పాడ్కాస్ట్లో, చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు, ఏజ్ ఇస్ ద మేజర్ క్రైటీరియా, ఎగ్ మేజర్ ఇది అని. అలాంగ్ విత్ ద ఎగ్ స్పర్మ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో రెండింటిని మనం ప్రాపర్గా చూస్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం ప్లాన్ ప్రాపర్గా ఇచ్చేస్తే వాళ్ళ ఫర్టిలిటీ రీజన్స్ అనేవి ఏదైనా మనం సార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ మ్యామ్. ఇప్పుడు మనం మేజర్గా ఎగ్ హెల్త్ అండ్ స్పర్మ్ హెల్త్ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ హెల్తీగా ఉండాలి అంటే ఉమెన్లో ఏ క్రైటీరియా చూస్తారు, ఏమేమి చూస్తారు మీరు? ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కానీ విమెన్ ఎంటర్ అయినప్పుడు ఎలాగో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా రావట్లేదా అని అడుగుతాం. సో రెగ్యులారిటీ మీనింగ్ ఏంటి అంటే వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే ఓవులేషన్ ప్రాపర్గా అవుతుంది అని దాని మీనింగ్. సో ఓవులేషన్ ప్రాపర్గా అవుతుంది అంటే మిడ్ సైకిల్లో లేకపోతే ఒక ఫార్ములేషన్లో ప్రకారం వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అవుతుంది కాబట్టి సైకిల్ రెగ్యులర్గా వస్తుందని దాని మీనింగ్ అనమాట. సో నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ ఎప్పుడైతే 25 to 35 డేస్ ఉంటుందో దట్ ఈస్ అ నార్మల్ సైకిల్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 25 ఆర్ మోర్ దాన్ 35 వీ నీడ్ టు ట్రై టు ఎవాల్యుయేట్ వాట్ ఈస్ కాజింగ్ ద ఇష్యూ, ఇఫ్ దర్ ఓవులేటింగ్ ఆర్ నాట్ అని కూడా మనం చూడాల్సి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ ఉంది, చాలా మందికి పీరియడ్స్ టైం టు టైం వస్తాయి, బట్ మీరు అన్నట్టు కొందరికి 28 to 28 డేస్, 30 to 30 వస్తాయి, కొందరికి 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆన్ టైమే వస్తుంది కదా, స్కిప్ అవ్వట్లేదు కదా అంటారు. సో దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే 35 days ఇస్ దర్ నార్మ్, 35 days ఇస్ నార్మల్ సైకిల్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ మోర్ దాన్ 2 months or 3 months, we need to evaluate what is the hormone disturbance causing
ద సైకిల్ టు బీ 2 months or 3 months డ్యూరేషన్ అని. లైక్ వాళ్ళకి ఏమైనా థైరాయిడ్లో ఇష్యూస్ ఉండొచ్చు. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విచ్ ఇస్ సెక్రెటెడ్ బై ద బ్రెయిన్, ఆ బ్రెయిన్ యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్, ఆ హార్మోన్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అది మనం చూడాలి. అండ్ లేదు అంటే వాళ్ళ ఒబేసిటీ వాళ్ళ రీజన్సా, లేకపోతే వెయిట్ లాస్ ఏమైనా అయ్యారా, ఈ మధ్య రీసెంట్గా షిఫ్టింగ్ ఆఫ్ ప్లేసెస్ బికాస్ ఆఫ్ వర్క్ సేక్స్, స్ట్రెస్, ఇలాంటి రీజన్స్ వల్ల ఏమైనా అవుతుందా, ఓకే. అండ్ అదర్ సెగ్మెంట్స్ అవి కూడా చూసుకోవాలి. అండ్ పీసీఓడి ఏమైనా ఉందా వాళ్ళకి, ఆర్ పీసీఓఎం ఆర్ ఎనీథింగ్ దే ఆర్ చేంజింగ్ ఇన్ టు ది డిసీజ్ ప్యాటర్న్లో ఉన్నారా అవి కూడా చూసుకోవాలి. సో అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వెన్ ద ఎగ్ కౌంట్ ఇస్ డ్రాపింగ్ అంటే సైకిల్స్ అనేవి లెంత్ తగ్గిపోతుంది అనమాట. అది కూడా చాలా మందికి గమనించుకోరు. నాకు ఎప్పుడు సైకిల్స్ రెగ్యులర్గా వస్తుంది మేడం 28 days, బట్ రీసెంట్గానే 6 months 7 months నుంచో 21 daysకి పడిపోయింది మేడం అని చెప్తారు చాలా కూల్గా. ఓకే. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి తెలియదు. అంటే ఎర్లీగా అయినా కూడా ప్రాబ్లమా? ఎగ్ నంబర్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో దాని మీనింగ్ ఏంటంటే మన ఎగ్ రిజర్వ్ ఇస్ ఫాలింగ్ డ్రాస్టికలీ అని. సో ఎగ్ రిజర్వ్ డ్రాప్ అవుతుందంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఈస్ ఆల్సో స్లోలీ డ్రాపింగ్. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో మనము ఎన్ని రోజులకి సైకిల్స్ వస్తున్నాయి డజంట్ మీన్ 100% అన్ని బాగున్నాయి అని కాదు. వీ నీడ్ టు ఇవాల్యుయేట్ అదర్ థింగ్స్ వై మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని. అండ్ మనం చేస్తున్న వర్క్ ఇప్పుడు ఉమెన్ ఆల్ ఆర్ వర్కింగ్ కాబట్టి సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్ కానీ ఎన్విరాన్మెంట్ చేంజ్ కానీ అది కూడా ఎగ్ క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా. ఓకే. సో మనకేంటంటే పడుకునే టైం దగ్గర నుంచి వాట్ వీ ఈట్ అండ్ వాట్ వీ డూ విల్ హ్యావ్ అ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ దట్. సో పాతకాలంలో చూస్తే పెళ్ళిళ్ళన్నీ 20sలోనే అయిపోయాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో 27, 28 ఈజ్ ఆల్సో చాలా త్వరగా చేసుకుంటున్నట్టే ఫీల్ అవుతున్నారు. సో మనకేంటంటే రిప్రొడక్టివ్ పొటెన్షియల్ మేజర్గా ఆ టైం పీరియడ్లో 20 to 25 ఆర్ 26 or 27 ఇస్ మ్యాక్సిమం మనకి చాలా బాగుంటుంది. 30 క్రాస్ అయ్యింది అంటే ఎగ్ నంబర్స్ కానివ్వండి, ఎగ్ క్వాలిటీ కానివ్వండి చాలా ఫాలో అయిపోతుంది. అంటే అవ్వదు అని చెప్పను, 40 వాళ్ళు కంటారు, 50 వాళ్ళు కూడా కంటారు, బట్ ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువలైజ్డ్. హౌ యూ హ్యావ్ లెడ్ యువర్ లైఫ్, వాట్ యువర్ ఈటింగ్, వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద amount of whatever social media exposure or TV or phone we are using, and night we're not sleeping properly. That is one of the major reasons. Phone addiction అనుకోండి, ఏమైనా అనుకోండి, till 2 or 3 we just keep scrolling and we just sleep after that. బట్ మనకి మేజర్గా కావాల్సింది ఏంటి, మెలటోనిన్ అన్న హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ మనకి 10 to 1 ఆ టైంలో రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మనం పడుకోకపోతే నెక్స్ట్ సైకిల్ మొత్తం కావాల్సిన అంతా ఏది ఉండదు. సో వీ జస్ట్ స్లీపింగ్, బట్ రిపేర్ అవ్వాల్సింది ఏది రిపేర్ అవ్వదు బాడీలో. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఆఫ్ హెల్త్ ఉంటుంది, ఓవేరియన్ హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. అండ్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో లేడీస్లో కామన్గా మీరు చూస్తున్న వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్స్ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక 8 years 5 years దాటాకే వస్తారు ఫర్టిలిటీ క్లినిక్స్కి కానీ ఏదైనా కానీ. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ అయ్యాక ఇఫ్ యూఆర్ లెస్ దాన్ 30 or 35 అనుకుందాం, 1 year ట్రై చేయండి వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్ లైక్ కాండమ్స్ కానివ్వండి, వితౌట్ ఫాలోయింగ్ ఎనీ మెథడ్స్ ఫర్టైల్ పీరియడ్లో యూస్ చేసి 1 year ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అందట్లేదు. మీరు అన్నీ ఫాలో చేశారు, డైట్ ఇవ్వండి, ఎక్సర్సైజ్ చేశారు, వెయిట్ లాస్ అయ్యారు, అన్నీ చేశారు, ఇంట్లో చెప్పినవన్నీ పాటించారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వెళ్ళిన ప్రతి ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ చేస్తారని కాదు, బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. బట్ మనం అన్నీ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసుకొని బోత్ సైడ్స్ 2 hands బాగున్నాయా లేదా, చేస్తేనే కదా సౌండ్ వస్తుంది. సో 2 hands బాగున్నాయా లేదా చూసుకొని, బాగున్నాయి అంటే మేము కూడా చెప్తాం ఏజ్ బాగుంది, ఏజ్ మనకి లెస్ దాన్ 30 ఉన్నారు, మ్యారేజ్ 2 to 3 years అవుతుంది, అన్ని పారామీటర్స్ చూడడానికి లెవెలింగ్గా బాగున్నాయి అనిపిస్తే వీ విల్ యాక్చువల్లీ వాంట్ యూ టు ట్రై న్యాచురలీ ఓన్లీ. అర్థమవుతుందా? సో విల్ నాట్ పుష్ యూ టు గో ఇన్ టు ఐవీఎఫ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఏజ్డ్, more than 30 or you've been married for 6 years and even other parameters, egg number తక్కువ ఇవ్వనివ్వండి, స్పర్మ్లో పారామీటర్స్ ఏమైనా లో ఉన్నాయి అనుకోండి, అలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటేనే వీ విల్ వాంట్ యూ టు గో ఫర్ ఐవీఎఫ్. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చారు అంటే ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయించుకోండి. సో మనకి సింపుల్ స్టెప్స్ వచ్చేసి ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్, దాని తర్వాత అది ఫెయిల్ అవుతున్నాయి అంటే వీ విల్ గో ఫర్ ఐయుఐ. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. తర్వాత లాస్ట్ రెసార్ట్ విల్ బి ఐవీఎఫ్ అనమాట, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అండ్ మనకి
ఎవరికి ఐవీఎఫ్‌కి వెళ్తారు, ఎవరికి ఐయూఐ వెళ్తారు అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి దాంట్లో కూడా. కొంతమందికి స్పెసిఫిక్‌గా మనం ఐవీఎఫ్‌కే వెళ్ళాలి. ఎవరు వాళ్ళకి ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయి ఉన్నాయి. స్పెర్మ్స్ లేకపోతే 0 ఉంది. అలాంటి వాళ్ళు. లేకపోతే ఎగ్ నంబర్ చాలా తక్కువ. ఏఎంహెచ్ లెస్ దాన్ లైక్ 1.5, 1 కంటే తక్కువ. లైక్ 0.8, 0.9 అలా చాలా తక్కువ ఎగ్స్ ఉన్నాయి. మెటర్నల్ ఏజ్ ఆఫ్ ద విమెన్ ఈస్ మోర్ దాన్ 35. సో, అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఐవీఎఫ్‌కే వెళ్ళాలి. అలా లేదు యంగ్ కపుల్ వచ్చారు. జస్ట్ స్టార్టెడ్ ట్రైయింగ్ 2 ఇయర్స్, 1 ఇయర్ అవుతుంది. బట్ కానీ వాళ్ళ ఫర్టిలిటీ జర్నీలో సమ్ మిస్‌హ్యాప్స్ అవుతుంది. అవ్వట్లేదు. ప్లాన్ చేసుకున్న 1 ఇయర్ తర్వాత అవ్వట్లేదు. సో, మనకి వాళ్ళకు ఎవరైనా వాక్ ఇన్ అయిన వాళ్ళకి ఫస్ట్ మనము డైట్ కరెక్షన్స్ చేస్తాం. ఓకే. డైట్‌లో హౌ హ్మ్. యూ కెన్ డూ అండ్ వీ విల్ టెల్ దెమ్ వాట్ ఈస్ యువర్ ఫర్టైల్ పీరియడ్. బేసిక్ అండర్‌స్టాండింగ్ అర్థమయ్యేలాగా చేస్తాం. ఓకే. నీ సైకిల్ లెంత్ ఇన్ని డేస్ అయితే, ఈ డే నుంచి ఈ డే మీరు కలిసి ఉంటే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ హైగా ఉంటాయి అని. దానికి అడిషనల్‌గా మనం దాన్ని సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి వీ విల్ డూ సంథింగ్ కాల్డ్ ఎ సూపర్ ఓవులేషన్. హ్మ్. సూపర్ ఓవులేషన్ అంటే ఆల్రెడీ ఓవులేట్ అవుతున్న విమెన్‌ని ఖచ్చితంగా 100% ఓవులేట్ అయ్యేలాగా చేస్తాం. ఓకే. 100% ఓవులేట్ అయ్యేలాగా చేసి మిడిల్‌లో స్కాన్స్ చేస్తూ ఉంటాం. విచ్ ఈస్ కాల్డ్ యాస్ ఫాలిక్యులర్ స్టడీ. హుహు. సో, ఫాలిక్యులర్ స్టడీ ఒక 3 ఆర్ 4 స్కాన్స్ పడతాయి పర్ మంత్. సో, స్కాన్స్ రిలీజ్ చేసుకుంటూ ఎగ్ రిలీజ్ అయిన రోజు వీల్ ఆస్క్ దెమ్ టు బీ టుగెదర్. ఓకే. అక్కడ ఒక మ్యాథ్ ఉంటుంది మళ్ళీ. హ్మ్. ఎగ్ మనకి 24 అవర్సే బతుకుతుంది. ఓహ్! యాహ్! అండ్ స్పెర్మ్ ఈస్ దేర్ ఫర్ 3 డేస్. సో, మనకిప్పుడు మన వర్క్ ఏంటి? ఎగ్‌ని, స్పెర్మ్‌ని దాని టైమ్ ఇంటర్వెల్‌లో మనం మ్యాచ్ చేయగలగాలి. ఓకే. అది ఉన్నప్పుడు ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు అది ఉండాలి. ఓకే. యాహ్! అది సో, అలా మ్యాచ్ చేయగలిగితే దాన్ని టైమ్డ్ ఇంటర్‌కోర్స్. రెగ్యులర్ టైమ్‌లో ఉంటారు. కానీ మనం టైమ్ చేసి వాళ్ళని ప్లాన్ చేయమంటాం కాబట్టి ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఈస్ కాల్డ్ యాస్ టైమ్డ్ ఇంటర్‌కోర్స్. ఓకే. మీ అబ్జర్వేషన్ కూడా ఉండాలి. మా ఓకే. అబ్జర్వేషన్ ఉండాలి. ఓకే. ఓకే. అండ్ తర్వాత ఎగ్ రిలీజ్ అయిందని మేము కన్ఫర్మేషన్ ఇచ్చాక మేము వాళ్ళని సపోర్ట్ మెడికేషన్ పెడతాం. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్ అది. ది ఇదంతా కూడా నేచురల్ ప్రొసీజర్ మీరు వెరీ చెప్పినట్టు. న్యాచురల్. ఓకే. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ హ్మ్. న్యాచురల్ కదా! హ్మ్. ఇక్కడ మనం జస్ట్ గైడ్ చేస్తున్నాం హ్మ్. వాళ్ళని అంతే. యూజువల్లీ మనం ఏమనుకుంటామంటే ఫెర్టిలిటీ సెంటర్ అంటే అక్కడికెళ్ళామంటే డాక్టర్ దగ్గరికి ఏదో ట్రీట్మెంట్ చెప్తారు. మళ్ళీ ఏదో చేసేస్తారు. ఇలాంటి మిత్స్ చాలా ఉన్నాయి. సో, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ మీరు నేచురల్ ప్రొసీజర్ ట్రై చేసి హ్మ్. అవ్వనప్పుడు అప్పుడప్పుడే. ఓకే. ట్రీట్మెంట్స్‌కెళ్తారు. అండ్ ఇప్పుడు మనం మేల్ హెల్త్ మాట్లాడుకుంటే స్పెర్మ్ హెల్త్‌కి ఏవేవి ఎనిమీస్ అని చెప్పొచ్చు? ఎలా ఉంటే హెల్తీగా ఉంటారు? ఫస్ట్ థింగ్ అండి వాళ్ళు నైట్ షిఫ్ట్ హుహు. ఏదైనా ఉంది ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఇది మనం ఎలాగో హ్మ్. షిఫ్ట్‌ని చేంజ్ చేయలేము. బట్ వాటెవర్ టైమ్ దే ఆర్ కమింగ్ హోమ్ వాళ్ళు మంచిగా పడుకోవాలి. ఓకే. అండ్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైనా ఉంటే వెంటనే మానేయమంటే కూడా ఎవరు మానేయరు. వీ హావ్ టు ఆస్క్ దెమ్ టు ఫస్ట్ రెడ్యూస్ ద క్వాంటిటీ వాట్ దే ఆర్ డ్రింకింగ్ ఏదైనా చేస్తున్నా కూడా. ఫస్ట్ తగ్గించి స్లోగా స్టాప్ చేయాలి. అండ్ తర్వాత వాళ్ళకి ఏమైనా మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ లైక్ ఏమైనా థైరాయిడ్‌లో ఇష్యూస్ ఉంటే వాటిని కరెక్షన్ చేయడం కానీ, తర్వాత సిమెన్ అనాలిసిస్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. హుహు. అనాలిసిస్‌లో ఏంటంటే 3-5 డేస్ గ్యాప్‌లో వాళ్ళు శాంపుల్ మనకు ప్రొవైడ్ చేస్తే చూస్తామనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే సెమెన్‌లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది మనకు తెలీదు. పస్ సెల్స్ అవి ఉంటాయి. సో, కొంతమంది ఏంటంటే ఆ పస్ సెల్స్ కరెక్షన్ వాళ్ళకి యాంటీబయాటిక్ పెట్టి ఆ సైకిల్ మనం ఓవులేషన్ ఇండక్షన్ చేసి టైమ్డ్ ఇంటర్‌కోర్స్ చేసిన సైకిల్స్ చాలా మటుకు మంది కన్సీవ్ అయిపోతారు. హుహు. సో, మనకొక 100 దానికేమైనా మెంబర్స్ పర్టిక్యులర్ రీజన్ ఉంటుందా మేడం? అలా అవ్వడానికి? అంటే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఓకే. కూడా ఓకే. అదే అక్కడి నుంచే కదండీ హుహు. వచ్చేది. సో, రీజన్స్ అవే ఉండొచ్చు. హ్మ్. యాహ్! సో, వాటిని మనం సింపుల్ ట్రీట్మెంట్స్‌తో క్లీన్‌గా చేసేసామనుకోండి. థింగ్స్ విల్ బీ ఆల్ రైట్. ఓకే. అండ్ చాలా మందికి రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద అవగాహన తక్కువ ఉంటుంది. అండ్ డిస్కస్ చేయడానికి కూడా కొంత ఇష్టపడరు. బట్ ఫీమేల్ ఆర్ సఫరింగ్ చాలా ఇష్యూస్‌లో అని అనిపిస్తుంది. అంటే ఆఫ్టర్ చైల్డ్ బర్త్ కానీ, పార్ట్నర్ నుంచి వాళ్ళకి సరైన ఇది దొరకక గాని. సో, వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నట్టున్నాయి కదా! అవును. మేము కేఎన్ క్లినిక్ అని స్టార్ట్ చేసాం హ్మ్. రీసెంట్‌గా. సో, ఇట్ ఈస్ ఇన్ కాకతీయ హిల్స్, మాదాపూర్. సో, ఇట్ ఈస్ లైక్ ఎ రీకన్‌స్ట్రక్టివ్ ఫీల్డ్ అనుకోండి. అంటే ఉన్న డెఫిషియన్సీస్ ఉన్న డిఫెక్ట్స్‌ని ఏమైనా ఉంటే మనం సార్ట్ చేసే టైప్ ఆఫ్ గైనకాలజీలో హ్మ్. ప్లేస్ అనమాట. నార్మల్‌గా ఏంటి అంటే ఆఫ్టర్ మల్టిపుల్ చైల్డ్ బర్త్స్ అనుకుందాం. వాళ్ళకి ఒక పెల్విక్ డయాఫ్రామ్ అని ఉంటుంది. విచ్ సపోర్ట్స్ ద పెల్విక్ మజిల్స్ కానివ్వండి, వెజినల్ మజిల్స్ కానివ్వండి అవన్నీ. సో, పైనున్న సపోర్ట్స్ ఆర్గన్స్ అన్నిటిని డిసెంట్ అవ్వనివ్వకుండా. ప్లస్ మనము పోస్ట్ చైల్డ్ బర్త్ కొంతమంది ఒబేస్ అవుతారు. హ్మ్. రైట్? అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఆన్ ద వెజినల్ మజిల్స్ అవన్నీ ఎక్కువైనప్పుడు
కొంచెం తెలియకుండానే తుమ్మినా, దగ్గినా, ఎక్కువసేపు నవ్వినా, ఏమైనా జంప్ చేసినా కూడా యూరిన్ లీకేజ్ అవ్వడం. అది చాలా మటుకు పోస్ట్ మెనోపాజల్ కనిపిస్తుంటది. ఎందుకంటే మెనోపాజ్‌లో ఈ హార్మోన్ డెఫిషియన్సీ, ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల మజిల్ లాక్సిటీ కూడా ఎక్కువ ఉంటది. సో, ప్లస్ ఈ పోస్ట్ చైల్డ్ బర్త్ కొంతమందికి ఎక్కువ ఉంటదనమాట. లైక్ రిపీటెడ్ నార్మల్ డెలివరీస్ అవ్వనివ్వండి, రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ అలా అయిన వాళ్ళకి కూడా కొంచెం ఇలాంటి డిఫెక్ట్స్ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి అండ్ వెజనల్ కొంచెం ఉన్నదానికంటే కొంచెం ఏమంటారు రీకన్‌స్ట్రక్షన్ అవసరం పడుతుంది. దే ఫీల్ ఇట్ ఈస్ లిటిల్ లాక్స్ ఆర్ లూజ్ అనుకున్నాం. అలాంటి వాళ్ళకి నాన్ సర్జికల్ మెథడ్స్ సంథింగ్ కాల్డ్ యాస్ లేజర్ వెజినల్ టైట్నింగ్ ఆర్ ఓకే. రెజ్యువినేషన్. ఇలాంటి మెథడ్స్ మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో, వెజినల్ టైట్నింగ్ అంటే ఏంటి? వీఆర్ నాట్ గోయింగ్ టు డూ సమ్ సూచరింగ్ ఏమి ఉండదు. లేజర్ థెరపీ ద్వారా లైక్ హౌ యూఆర్ డూయింగ్ స్కిన్ టైట్నింగ్ విత్ సమ్ లేజర్ మెషిన్స్. సో, సిమిలర్ వే మనం లేజర్ యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు డూ ద టైట్నింగ్ ఆఫ్ ద వెజినల్ మజిల్స్. ఓకే. వెజినల్ మ్యూకోసాని మనం టైట్ చేస్తామనమాట. దానివల్ల ఒక 3 సెషన్స్ వల్ల డిఫరెన్స్ కనిపిస్తది. అండ్ 1 ఇయర్ వన్స్ ఒక మెయింటెనెన్స్ సెషన్ అలా తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చండి. మనం సిగ్నిఫికెంట్‌గా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఇఫ్ వి ఫీల్ దట్ దే మైట్ రిక్వైర్ అన్న వాళ్ళకి వి విల్ డూ. ఓకే. అలాగా. అండ్ రెజ్యువినేషన్ ఈస్ ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ లైక్ రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ అలా అవుతున్నాయి. యూనో లైక్ వాళ్ళకి డ్రైగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి వి విల్ డూ సంథింగ్ కాల్డ్ యాస్ రెజ్యువినేషన్. ఇట్ ఈస్ డిఫరెంట్. లేజర్ థెరపీయే బట్ ఇన్ ఎ డిఫరెంట్ థింగ్ వి విల్ డూ దట్. ఓకే.